ఎక్సర్సైజ్ డెఫినెట్‌గా అవసరం. ఎస్పెషల్లీ ఈ ఎక్సర్సైజెస్ నాకు తెలిసి ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఎక్కువ అవసరం పడుతుంది. ఎందుకంటే చాలామంది 12 అవర్స్, 10 అవర్స్ మొత్తం స్క్రీన్ ముందే ఉంటారు. బ్లూ లైట్‌లోనే ఉంటారు వీళ్ళంతా. సో, వీళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తే నిజంగా అవి ఎఫెక్టివా? స్క్రీన్ టైమ్ అనేది డైరెక్ట్ గా ఒక ఈవిల్ కాదు. ఓకే. దాన్ని భూతద్దంలో చూసి చూడొద్దు కూడా. స్క్రీన్ టైమ్ ని మీరు ఎలా చేస్తున్నారు హ్మ్. అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ప్రాపర్ పోస్చర్ లో ఉన్నారా, ప్రాపర్ లైటింగ్ లో ఉన్నారా, అండ్ ఆఫ్టర్ ఎవ్రీ 20 మినిట్స్ 30 మినిట్స్ మీరు ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ బ్రేక్ తీసుకోగలిగితే మాత్రం ఆ స్క్రీన్ టైం మీరు 8 to 10 hours స్ట్రెచ్ గా చూసినా కూడా ఇట్ విల్ నాట్ అఫెక్ట్ యువర్ ఐస్ మచ్. సో స్క్రీన్ టైం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఫర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా, లేకపోతే ఇప్పుడు కిడ్స్కి ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి అంటే, లేకపోతే ఇప్పుడు చాలా మంది సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్ వస్తాయి. బట్ వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, ప్రాపర్ లైటింగ్లో ఎవ్రీ 20-30 మినిట్స్ తర్వాత ఒక 20 సెకండ్స్ బ్రేక్ తీసుకోగలితే అండ్ ఈ స్టేజ్లో ఐ ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో వాట్ వీ డూ ఇస్ వీ చేంజ్ ద ఫోకస్ విత్ ఐ ఎక్సర్సైజెస్ అండ్ ఇండైరెక్ట్లీ ఆర్ ఆల్సో గెటింగ్ అ బ్రేక్. సో ఆఫ్టర్ ఎవ్రీ 30 మినిట్స్ 1 arm లెంత్లో మీరు ఒక పెన్సిల్ని ఫోకస్ చేసుకొని ఐస్ రెండిటి ఐస్ తోటి కూడా అకరేపు చూసుకుంటా మళ్ళీ దాన్ని దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని దూరంకి తీసుకొని వెళ్ళగలిగితే మీ ఫోకస్ పాయింట్ ఏదైతే ఉందో ఐస్ది అది చేంజ్ అవుతుంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ రొటేట్ యువర్ ఐస్ అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్. యూ కెన్ సీ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ టుగెదర్. యూ కెన్ జస్ట్ రోల్ యువర్ ఐస్ అప్ అండ్ డౌన్. ఈ రోలింగ్ ప్రాసెస్ అన్నిటి వల్ల కూడా నేను చెప్పినట్టు మజిల్స్ రిలాక్స్ అవుతాయి. బట్ ఇట్ ఈస్ నాట్ రెడ్యూసింగ్ యువర్ పవర్. అండ్ ఆల్సో స్క్రీన్ టైమ్ అఫెక్ట్ కాకుండా ఎలా చూసుకుంటుందంటే, బికాస్ ఆఫ్టర్ ఎవ్రీ 30 మినిట్స్ యూర్ బ్లింకింగ్ యువర్ ఐస్. స్క్రీన్ చూసినప్పుడు యూ హ్యావ్ కంటిన్యూస్ స్టేర్ ఫినామినన్. యూ డోంట్ బ్లింక్ యువర్ ఐస్. సో 10 to 15 టైమ్స్ ఇన్ అ మినిట్ యూ హ్యావ్ టు బ్లింక్. కాన్షియస్గా బ్లింకింగ్ చేయలేకపోతే బ్రేక్ తీసుకున్న టైంలో ఐస్ రొటేట్ అయినప్పుడు, ఐస్ రెస్ట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా బ్లింకింగ్ ప్రాసెస్ జరిగి ఆ టియర్ ఫిల్మ్ ఏదైతే వాటర్ ఐస్లో ఉంటుందో అది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యువర్ ఐస్ విల్ బి రిలాక్స్డ్. యువర్ నెక్స్ట్ రెడీ ఫర్ నెక్స్ట్ 30 మినిట్స్ అని అనుకోవచ్చు.